టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. డ్రోన్ ఇందు గలదు అందు లేదు అన్న సందేహం లేదు. ఎందెందు వెతికినా అందదు కలదు. అవును, ఇప్పుడు గాల్లో చెక్కలు కొట్టేందుకు ఈడా ఆడా అన్న తేడా లేదంటూ దూసుకుపోతోంది. పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమైన డ్రోన్లు నా రూటే సపరేట్ అంటూ బహిరంగ సభలు, నాయకుల పాదయాత్రలతో మరింత వేగం పెంచింది. అక్కడితో ఆగిపోతే అది డ్రోన్ ఎందుకు అవుతుంది? పంటల సాగుకు తోడ్పడుతూ మందుల పిచికారికి నీరు సైతం అంటూ అన్నదాతకు అండగా నిలిచిన డ్రోన్ ఇప్పుడు అదే రైతుకు తూర్పారలో సాయం చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లకు చెందిన యువ రైతు మున్నా రమేష్ వ్యవసాయంలో నూతన ఆవిష్కరణ చేశారు. ఇప్పటి వరకు పంట పొలాలకు పురుగుల మందు పిచికారీ చేయడానికి ఉపయోగించే డ్రోన్ను సరికొత్త పద్ధతిలో ఆవిష్కరించాడు. రైతు కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదంటూ నిరూపిస్తూ డ్రోన్తో సరికొత్త విప్లవానికి పునాది వేశాడు. పెరిగిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఆధునికతను రైతు మున్నా రమేష్ వరంలా మార్చుకున్నాడు. తన సొంత భూమి 4 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే వ్యవసాయ పనులకు కూలీలు రాకపోవడంతో పాటు కూలీ వేతనాలను భారంలా మారాయి. అందుకే తన పంటకు డ్రోన్ సాయంతో తూర్పారబట్టాడు. ఒక్కరోజే డ్రోన్ రెక్కల సాయంతో 32 బస్తాలను తూర్పారబట్టినట్లు రైతు రమేష్ తెలిపాడు. అయితే దీనికి తన కుటుంబ సభ్యులు మాత్రమే సరిపోయారని, కూలీల ఖర్చు కూడా ఆదా అయిందని రైతులు చెప్పుకొచ్చారు. కూలీల ఖర్చు కూడా ఆదా అయ్యిందని రైతు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రైతు ఐడియాపై గ్రామస్తులు సైతం ఆశ్చర్యపోతున్నారు.